హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఈ వీడియోలో నేను టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం కొత్తిమీర అంటే ఒక 2 కట్టలు కొత్తిమీర తీసుకొని ఆయిల్లో వేసుకోండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, ఏమనుకోకండి. ఆ కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఈలోపు ఆ కొత్తిమీర వేగేలోపు టమాటాలు కోసుకొని రెడీగా ఉంచుకున్న టమాటాలను కొత్తిమీరలో వేసేసుకోండి. టమాటాల్లో నుంచి నీరు పోవాలంటే, సాఫ్ట్గా అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. టమాటాలు మెత్తగా అయిపోతాయి. నా ఛానల్లో ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. కాబట్టి అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పు వేసుకున్నారు కదండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలిపి స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే టమాటాలోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చూసారా, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలాగే ఇంకొంచెం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఇంకొక 5 minutes కానీ ఉడికించుకున్నారంటే టమాటాలు పూర్తిగా మెత్తబడిపోతాయండి. ఇలా టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారబెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. 2 ఎండుమిరపకాయలు వేసుకొని పోపు వేగేంత వరకు ఉంచుకొని ఆ పోపుని ఇందాక మనం చల్లారి పెట్టుకున్నాం కదండి టమాటా కొత్తిమీర పేస్ట్, అందులో వేగిన తర్వాత ఈ పోపుని వేసుకోండి. అంటే పోపు లాస్ట్లో వేయడం వల్ల క్రంచీగా ఉండి బాగుంటుందండి. అదే ఫస్ట్లో టమాటాలతో పాటు వేసేసామంటే టమాటాలో నుంచి వచ్చే వాటర్ వల్ల అవి కొంచెం సాఫ్ట్ అయిపోయి అందులో కలిసిపోతాయి తప్ప బాగోదు. కాబట్టి పోపు అనేది లాస్ట్లోనే వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, పోపు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందాక మనం చల్లారబెట్టుకున్న దాంట్లో వేసేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి మిక్సీ చేసేసుకోండి, బాగానే ఉంటుంది. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, లేకపోతే అలాగా పేస్ట్ చేసేసుకొని టమాటా చట్నీ చేసేసుకున్నా పర్వాలేదు. ఇది అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి, బాయ్.